వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో మనము ఈ ఫ్రాక్ కటింగ్ చూసాం కదండి. ఇప్పుడు ఈ వీడియోలో మనము స్టిచ్చింగ్ చూసేద్దాము. ఈ ఫ్రాక్ చివర్లో మనము కర్వ్ షేప్లో కట్ చేసుకున్నాం కదండి. దాన్ని జిగ్జాగ్ చేసేసుకోండి. మొత్తం ఫ్రాక్ అంతా కూడా మొత్తం ఇలా జిగ్జాగ్ నీట్గా చేసేసుకోండి. ఎందుకంటే దారాలన్నీ బయటికి రాకుండా ఉండడానికండి. మడత పెట్టి కుట్టుకుంటే మనకు జిగ్జాగ్ చేసినంత నీట్గా ఉండదన్నమాట. అందుకోసమని నేనైతే జిగ్జాగ్ చేయమని ప్రిఫర్ చేస్తాను. మీరు జిగ్జాగ్ చేయాలనుకుంటే జిగ్జాగ్ చేసుకోండి, లేకుంటే మడత పెట్టి కుట్టుకోవాలనుకుంటే మడత పెట్టి అయినా కుట్టుకోండి. మొత్తం కుట్టు అయిపోయిన తర్వాత ఇలా వచ్చేస్తుందండి. ఇలా వచ్చేసిన తర్వాత మనము కటింగ్ అప్పుడు షోల్డర్స్ కట్ చేసుకోలేదండి. ఇప్పుడు షోల్డర్స్ ఇవి ఇలా కట్ చేసేసుకోండి. తర్వాత హ్యాండ్స్ దగ్గర ఇలా మార్క్ పెట్టేసుకొని ఇలా కట్ చేసేసుకోండి. ముందు రైట్ సైడ్ కట్ చేసేసుకోండి. తర్వాత లెఫ్ట్ సైడ్ కూడా అలాగే కర్వ్ షేప్లో ఇలా మార్క్ చేసేసుకొని ఇలా కట్ చేసేసుకోండి. మొత్తం కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఎడ్జెస్ ఇక్కడ సైడ్స్లో ఉన్నాయి కదండి. సైడ్స్లో మనం కుట్టు వేసుకోవాలి కదా, దానికోసమని సైడ్స్లో కూడా కొంచెము క్లాత్ ఇలా నేను చూపించిన విధంగా ఇలా కట్ చేసేసుకోండి. లాస్ట్ వరకు కట్ చేసేసుకున్న తర్వాత మొత్తము నేను ఫ్రంట్ పార్ట్ కోసం కొంచెం ఏమైనా నెక్ దగ్గర కొంచెం ట్రెండింగ్ ఉండడానికి గోల్డ్ కలర్ ఇలా అది తీసుకున్నానండి. నేను క్యాన్వాస్ పైన ఇట్లా కర్వ్ షేప్స్లో అంతా కట్ చేసేసుకొని దానికి ఇలా ఐరన్ చేసేసుకొని తర్వాత ఇలా మొత్తం కుట్టేశాను. కుట్టేసిన తర్వాత బ్యాక్ సైడ్ ఏమైనా క్లాత్స్ మిగిలి ఉంటే అంటే పీసులు మిగిలి ఉంటే మొత్తము ఇలా కట్ చేసేసుకోండి నీట్గా. ఎందుకంటే నీట్గా ఉంటుందండి కట్ చేసుకుంటే. మొత్తం అన్నీ ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇలా ఫ్రంట్లో కూడా ఇలా కట్ చేసేసుకోండి. తర్వాత నేను ఒక లైన్ మొత్తం ఇలా గీసాను చూడండి రౌండ్ షేప్లో. అక్కడ ఇట్లా మనము ఫ్రంట్ పార్ట్ని నెక్ దగ్గర ఇలా పెట్టేసుకొని బెల్ పిన్స్ ద్వారా ఇలా పాయింట్ చేసేసుకోండి. మొత్తము బెల్ పిన్స్ చాలా మనకు యూస్ఫుల్ అవుతాయండి. ఇలా పెట్టేసుకుంటే మనం కుట్టుకునేటప్పుడు క్లాత్ జరగకుండా నీట్గా ఉంటుందండి. బెల్ పిన్స్ పెట్టేసుకున్న తర్వాత క్లాత్ ఫ్రంట్ పార్ట్ని ఇలా నెక్ దగ్గర ఇలా మొత్తము కుట్టు వేసేసుకోండి. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత మళ్ళీ అన్ని బెల్ పిన్స్ అన్ని తీసేసిన తర్వాత మళ్ళీ ఇంకొక కుట్టు ఇలా వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఏమన్నా ఎక్కడన్నా కుట్టు పడుకోకుంటే కావాలనుకుంటే మీరు చూసుకోండి ఒకసారి. తర్వాత ఇక్కడంతా మనము స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా పీస్ ఉండేదంతా ఇలా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న చిన్నగా కతుకులు పెట్టుకోండి. ఎందుకంటే ఇవి బ్యాక్ సైడ్ ఉంది కదండి, దానికి ఇట్లా ఫ్రంట్కి టర్న్ చేసుకోవడానికి నీట్గా వచ్చేస్తుంది కతుకులు పెట్టుకుంటే. లేకుంటే అలా స్టిఫ్గా ఉండిపోతుందండి. ఇలా స్టిఫ్గా ఉండిపోతుంది. ఇలా కతుకులు పెట్టుకుని నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇలా వచ్చేసిన తర్వాత పైన ఇంకొక కుట్టు వేసేసుకోండి నీట్గా ఉండేందుకు. ఇక్కడ కర్వ్ షేప్స్ ఉన్నాయి కదండి, దానిపైన కూడా నీట్గా ఇట్లా అంటే కర్వ్ షేప్స్ ఉన్నాయి కదా, మొత్తం ఇలా కుట్టు వేసేసుకోండి. పై భాగాన ఇలా కుట్టు వేసేసుకోండి. తర్వాత మనము ఇక్కడ హ్యాండ్స్ దగ్గర కూడా మనము అంటే బ్యాక్ పార్ట్ కూడా ఉంది కదండి. బ్యాక్ పార్ట్కి మనము ఏమీ పెట్టలేదు కాబట్టి ఇక్కడ బ్యాక్ సైడ్ నెక్కి కూడా మనము క్లాత్ ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి ఇలా ఒక పీసు ఇలా పెట్టేసుకొని ఇలా కుట్టు వేసేసుకోండి బ్యాక్ సైడ్ నుంచి. తర్వాత ఇట్లా దీనికి కూడా కచ్చుకులు పెట్టుకొని ఇలాగా మళ్ళీ తిప్పేసి ఫ్రంట్ సైడ్కి తిప్పేసి ఇలా పైన ఒక కుట్టు వేసేసుకోండి. కతుకులు పెట్టుకుంటే మనకు నీట్గా బెండ్ అవుతుందండి క్లాత్. అంటే లేకపోతే స్టిఫ్గా అలాగే ఉండిపోతుంది. తర్వాత ఇప్పుడు మనము షోల్డర్స్ జాయిన్ చేద్దాము. షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత హ్యాండ్స్ దగ్గర కూడా మనము ఇలా కుట్టు వేసుకోవాలి కదా, ఒక పీస్ జాయిన్ చేసుకోవాలి కదండి గోల్డ్ కలర్ది. ఇప్పుడు బ్యాక్ పార్ట్న జాయిన్ చేసుకున్నాం కదా, అలాగే మనం హ్యాండ్స్ దగ్గర కూడా రెండు సైడ్స్ కూడా ఇలా మనం పీసులు ఇలా గోల్డ్ కలర్ క్లాత్ తీసుకొని మొత్తము ఇలా 2 పీసులు కట్ చేసేసుకొని 2 జాయిన్ చేసుకోండి. జాయిన్ చేసుకున్న తర్వాత అవి 2 మళ్ళీ మడత పెట్టి ఇలా మొత్తము ఇలా కుట్టేసేసుకోండి. మడత పెట్టి కుట్టేసేసుకున్న తర్వాత దాన్ని మనం ఎక్కడ యూస్ చేయాలంటే షోల్డర్స్ దగ్గర, అంటే అదే అండి హ్యాండ్స్ దగ్గర యూస్ చేయండి. హ్యాండ్స్ దగ్గర ఇలా బ్యాక్ సైడ్ నుంచి అండి, బ్యాక్ సైడ్ నుంచి ఇలా పెట్టేసుకొని ఇలా మొత్తము హ్యాండ్స్ దగ్గర ఇలా ఒక కుట్టు వేసేసుకోండి. కుట్టు వేసేసుకున్న తర్వాత మళ్ళీ దీనికి కూడా చిన్న కతుకులు పెట్టుకోండి. ఎందుకంటే ఇది కూడా అంటే ఫ్లెక్సిబుల్గా బెండ్ కావాలి కదండి, దానికోసమని ఇలా తిప్పుకొని మళ్ళీ పై పార్ట్న ఏమైనా పీసెస్ ఉంటే బ్యాక్ సైడ్ చిన్న పీసెస్ కట్ చేసేసుకోండి. తర్వాత తిప్పుకొని ఇలా పైన ఒక కుట్టు వేసేసుకోండి. పైన పార్ట్న ఇలా నీట్గా ఒక కుట్టు వేసేసుకోండి. కుట్టు వేసేసుకున్న తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా అట్లా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2 సైడ్లు కూడా అలాగే వేసేసుకోండి అండి. లాస్ట్లో ఇది ఫైనల్ స్టిచ్ అండి. లాస్ట్న ఇలా మనము ఆల్తి పెట్టుకుని ఇలా వేసేసుకోండి. ఈ సైడ్ కూడా ఇలాగే వేసేసుకోండి.
మొత్తం వేసేసుకున్న తర్వాత ఫ్రాక్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిందనమాట. ఇప్పుడు మనం టర్న్ చేసి చూస్తే ఫ్రాక్ ఇలా వచ్చేసింది. చూడండి ఎంత బాగా వచ్చేసిందో, ఎంత నీట్గా, ఎంత క్యూట్గా ఉంది కదా. మొత్తము డ్రెస్ అంతా కంప్లీట్ అంటే ఫ్రాక్ కంప్లీట్ అయిపోయిందండి. ఫ్రాక్ టాప్ చూడండి ఫైనల్గా ఇలా వచ్చేసిందండి. నేను 3 పెరల్స్ పెట్టానండి ఫ్రంట్ భాగాన. ఈ స్టిచ్చింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.